డైలీ టేస్ట్ ది డైలీ. తెలంగాణ కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారా? పార్టీలో అసంతృప్తులకు కీలక పదవులు కట్టబెడుతున్నారా? తాజాగా అజారుద్దీన్కు మంత్రి పదవి దక్కింది. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుకు కీలక పదవులు దక్కాయి. త్వరలో మరికొందరు అసంతృప్తులకు కీలక పదవులు దక్కబోతున్నాయా? పార్టీలో అలకబోనే నేతలకు పదవులు ఇప్పించడంలో సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్ చూపిస్తున్నారన్న చర్చ జరుగుతోందా? తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ పదవుల పంపకాలు మొదలయ్యాయి. పార్టీలో మంత్రి పదవులు దక్కని నేతలకు ఇతర పదవులు కేటాయిస్తున్నారు. తాజాగా అజారుద్దీన్ కు మంత్రి పదవి కేటాయించిన హైకమాండ్ ఇప్పటి వరకు మంత్రి పదవులు ఆశించిన నేతలకు ఇతర పదవులు కేటాయించారు. నిజామాబాద్ జిల్లా బోధాన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారు పదవిని కట్టబెట్టారు. కొద్ది రోజులుగా సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని ప్రచారం జరిగింది. ఇప్పటి వరకు నిజామాబాద్ జిల్లాకు మంత్రివర్గంలో చోటు లేకపోవడంతో సీఎం రేవంత్ రెడ్డి సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత హైకమాండ్ కు సిఫార్సు కూడా చేశారు. అయినప్పటికీ గత విస్తరణలో సుదర్శన్ రెడ్డిని పక్కన పెట్టిన హైకమాండ్ ఇద్దరు ఎస్సీ, ఓబీసీ నేతకు మంత్రి పదవులు కట్టబెట్టింది. ఇప్పుడు అసంతృప్తులను కూల్ చేస్తూ ప్రభుత్వ సలహాదారు పదవిని అప్పగించింది. ప్రస్తుతం అన్ని పార్టీలకు జూబ్లీహిల్స్ బైపోల్ సవాలుగా మారింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి బైపోల్ గెలవాల్సిన పరిస్థితి. దాంతో ఉప ఎన్నికను సీఎం రేవంత్ రెడ్డి ఇజ్జత్ కే సవాల్ అన్నట్టుగా తీసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే డజన్కు పైగా మంత్రులు రంగంలోకి దిగిపోయారు. ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయినా సరిపోదు అన్నట్టుగా కాంగ్రెస్ మైనార్టీ నేత అజారుద్దీన్ కు మంత్రి పదవి ఇప్పించుకోగలిగారు. అయితే ఇన్నాళ్లు రేసులో లేని అజారుద్దీన్ కు మంత్రి పదవి దక్కడంతో పార్టీలో కొందరు సీనియర్లు కంగుతిన్నట్లు తెలుస్తుంది. దాంతో వారంతా పార్టీపై తిరుగుబాటు చేయకముందే సీఎం అలర్ట్ అయ్యారు. పార్టీలో మంత్రి పదవి ఆశిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యేకు సివిల్ సప్లై కార్పొరేషన్ పదవిని కట్టబెట్టారు. దాంతో పదవుల పంపకాల్లో సీఎం రేవంత్ రెడ్డి మార్క్ కనిపిస్తుందన్న చర్చ జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో చాలా రోజులుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి రాలేదు. దాంతో త్వరలో జరిగే విస్తరణలో రాజగోపాల్ కు మంత్రి పదవి ఖాయమని ప్రచారం జరుగుతుంది. అందుకే ఆయన పార్టీ నిర్ణయమే తన నిర్ణయం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుకుంటూ మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నా. మంత్రివర్గ విస్తరణ అనేది అధిష్టానం తీసుకునే నిర్ణయం కాబట్టి అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం. అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఒక క్రమశిక్షణ గల కార్యకర్తగా నియోజకవర్గ అభివృద్ధి పార్టీ కోసం పనిచేస్తా తప్పితే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఎటువంటి రూమర్స్ కూడా సోషల్ మీడియాలో నాకు కొందరు గిట్టని వ్యక్తులు కాంగ్రెస్ పార్టీ లోపల కావచ్చు, ఇతర పార్టీ వాళ్ళు కావచ్చు, కంటిన్యూస్ గా సోషల్ మీడియాలో నా మీద దుష్ప్రచారం జరుగుతుంది. దయచేసి మళ్ళీ చెప్తున్న తెలంగాణ ప్రజలందరికీ కూడా ఇటువంటి వార్తల్ని నమ్మొద్దు. భవిష్యత్తులో ఏదన్నా రాజకీయ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే నేనే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. అయితే మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు ఖాయమైందనే ముందస్తు సమాచారంతోనే రాజగోపాల్ రెడ్డి కాస్త చల్లబట్టారని ప్రచారం జరుగుతుంది. వాస్తవానికి కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో నేతలు మాట వినడం లేదు. ఎవరికి వారే సీఎం అన్న రేంజ్లో మాట్లాడుతున్నారు. అటు ప్రభుత్వం, ఇటు పార్టీ పైన విమర్శలు చేస్తున్నారు. దాంతో ప్రతిపక్ష పార్టీకి ఈ అంశాలు అస్త్రాలుగా మారాయి. అయితే పార్టీలో అసంతృప్తులకు చెక్ పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నా ఒకరి తర్వాత మరొకరు వాయిస్ పెంచుతున్నారు. అయితే ఈ పంచాయతీలకు చెక్ పెడితేనే సమస్య పరిష్కారం అవుతుందని భావించారు. అందుకే నేతలకు పదవుల పంపకాలను శరవేగంగా చేపడుతున్నారు. మొత్తం మీద అధికార పార్టీలో అసంతృప్తులకు పదవులు కట్టబెట్టడమే బెటర్ అనే ఆలోచనకు కాంగ్రెస్ వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే త్వరలోనే మంత్రివర్గ విస్తరణ చేపట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇతర కార్పొరేషన్ పదవులను సైతం మరికొందరు నేతలకు అప్పగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి రెడీ అవుతున్నారట. ఏది ఏమైనా త్వరలో జూబ్లీహిల్స్ ఎన్నికతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా రెపరెపలాడేలా చేయాలన్నదే
సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్ గా చెబుతున్నారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి నేతలను కూల్చేయడంలో సీఎం రేవంత్ రెడ్డి తన మార్క్ చూపిస్తున్నారని గాంధీ భవన్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.